ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాక్యము, బాధింపబడు వారి పక్షమున యెహోవా వ్యాజ్యమాడును. 140వ కీర్తన 12వ చరణము. ఈ యొక్క వాక్య భాగము ద్వారా దేవుడు ఈ దినమున నీతో ప్రత్యేకముగా మాట్లాడుతూ ఉన్నాడు. బైబిల్ వాక్యం చెబుతుంది, నీ నోటికి తాళం వేసుకోమని, నీ నోటిని అదుపులో ఉంచుకోమని, నీ నాలుకను నీ ఆధీనంలో ఉంచుకోమని చెబుతుంది. ఎందుకంటే నాలుక చాలా మోసకరమైనటువంటిది. నాలుక కొండములాడేది. అట్టి నాలుకతో నీవు పాపం చేయకూడదు. కనుక అన్యుల వలె వారు నోటికి ఎంతొస్తే అంతగా మాట్లాడినట్టు నీ నోట్లో నుంచి నీ నాలుకతో నీవు అటువంటి మాటలు మాట్లాడకూడదు. నిన్ను ఎంతమంది అయితే బాధిస్తూ ఉన్నారో వారందరికీ దేవుడే సమాధానం చెప్తారు. అయితే నీవు ఊరకయే నిలుచుండి చూడు. వారు ఎంతమంది అయితే ఎన్ని రకాలుగా బాధిస్తూ ఉన్నారో నీ పక్షాన దేవుడు ఈ దినమున వారితో యుద్ధం చేయబోతూ ఉన్నాడు. నిన్ను ఎవరైతే హింసిస్తూ ఉన్నారో, నిన్ను ఎవరైతే బాధలకు గురి చేస్తూ ఉన్నారో అటువంటి వారందరినీ దేవుడు ఈ దినమున నీ యొద్ద నుంచి తీసివేసి నీకు మనశ్శాంతిని, నెమ్మదిని, సమాధానమును దయచేయబోతున్నాడు. ఇదంతా నీవు దేవుని పైన నీవు ఆధారపడటము, అదే విధముగా దేవుని కనిపెట్టుకుంటము. ఇంకా చెప్పాలి అంటే నీవు బాధింపబడే వారికి దేవుడు ఆసనుడై దగ్గరగా ఉంటాడు. కనుక నీ పక్షాన దేవుడు యుద్ధమాడి నీకు విజయాన్ని కలుగు చేస్తాడు. ఎందుకంటే నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా దేవుడు వర్ధిల్లింప చేయనీయుడు. కనుక నీకు విరోధముగా ఎవరైతే లెగుస్తూ ఉన్నారో, నీకు విరోధముగా ఎవరైతే అపనిందలు, అవమానాలు నీ మీద వేస్తూ ఉన్నారో వారందరి కొమ్ము ఈ దినమున విరచబడుతుంది యేసు నామములో. బాధింపబడి వారందరూ నీకు దూరముగా ఉండబోతూ ఉన్నారు. కనుక నీవు సంతోషించి గంతులు వేయి ఆనందంతో ఉండు. దేవుడు ఈ దినమున నీవు కార్చున్న కన్నీటికి ప్రతిగా నీకు సంతోష వస్త్రమునిచ్చి నేను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్య, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు తండ్రి. ఇచ్చిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. నెరవేర్చినందుకే మీకు స్తోత్రం. బాధించే వారందరినీ మాకు దూరంగా ఉంచుతా అన్నావు తండ్రి. అట్టి వారందరి మా పట్ల ఉండి తండ్రి, అట్టి వారందరినీ మీరు తరిమి కొడతానన్నారు దేవా. అందును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము స్వామి. సహాయం చేయవా తండ్రి. మీ కృపలో భద్రం చేసి వాడుకొనండి. ఈ దినమంతా మీ కాపుదల కింద భద్రం చేయండి. చేయుచున్న పనిపాట్లలో మీరు తోడై నడిపించండి. చేతి పనిని మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి. యవనస్తులను కాపాడండి. యవనస్తులందరూ నాయన నాశన కూపంలో పడిపోకుండా మీ యొక్క హస్తంతో వారిని మీరు రక్షించమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో ఐక్యపరచమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది బిడ్డలు లేకుండా బాధపడుతూ ఉన్నారు, వారి గర్భాలను తెరవండి దేవా. యేసు నామములో సహాయం చేయండి. అపవాది క్రియలు లయపరచండి. యేసు నామములో లయపరచమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది దినమున ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు, తగినటువంటి ఉద్యోగాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాం తండ్రి. వ్యసనాల భారం నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. ఈ యొక్క సంవత్సరాంతపు చివరి మరి రోజుల్లో తీసుకొని వచ్చినందుకే మీకు స్తోత్రం. సంవత్సరం అంతా జనవరి నెల నుంచి ఈ నవంబర్ నెల వరకు తీసుకొని వచ్చినందుకు మీకు స్తోత్రం తండ్రి నాయన. అట్టి కృపను, భాగ్యమును ఇంకా ముందుకు నడిపించమని వేడుకుంటున్నాం దేవా. ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు, ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.